స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ క్లాసెస్ సెమిస్టర్ 1 ఇందులో ఎక్సర్సైజ్ 1.2 రిప్రజెంట్ దీస్ నెంబర్స్ ఆన్ ద నెంబర్ లైన్. సో ఇక్కడ ఏమి ఇచ్చినారు, రిప్రజెంట్ చేయాలి నెంబర్ లైన్ మీద ఇచ్చినటువంటి రేషనల్ నెంబర్స్. ఫస్ట్ వన్ 7/4, సో సెకండ్ వన్ -5/5. ఇందులో ఫస్ట్ వన్ చూద్దాం. 7/4 ఇచ్చినటువంటిది ఫస్ట్ మనం నెంబర్ లైన్ డ్రా చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మిడిల్ పార్ట్లో వచ్చేసి ఇక్కడ నెంబర్ లైన్ ఇది లైన్ తీసుకుంటున్నాము. ఈ లైన్ మీద నెంబర్స్ని రిప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ మిడిల్లో వచ్చేసి 0 తీసుకోండి. ఇటుపక్క 0కి రైట్ సైడ్ అన్ని పాజిటివ్ వాల్యూస్, 0కి లెఫ్ట్ సైడ్ అన్ని నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో 0 తర్వాత వచ్చేది 1 2 3 4 5 6 7. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి -1 -2 -3 -4 -5 ఇలా ఇచ్చినారు. మనకి ఇచ్చినటువంటి నెంబర్ పాజిటివా నెగిటివ్ ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. సో పాజిటివ్ ఇచ్చినారు. కాబట్టి పాజిటివ్ మనకి ఈ నెంబర్స్తో అవసరం లేదు, మనకి ఇటు సైడ్ నెంబర్స్ తీసుకుంటాము. సో ఇక్కడ మనకి రేషనల్ నెంబర్స్లో ఉందా, హోల్ నెంబర్స్లో ఉందా, న్యాచురల్ నెంబర్స్లో ఉందా చెక్ చేయండి. రేషనల్ నెంబర్స్లో ఉంది. సో రేషనల్ నెంబర్స్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్నిటికీ కూడా by4 వేయండి. by4 ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా RHS రెండు సైడ్లు కూడా by4 ఈ విధంగా వేయండి. తర్వాత ఇచ్చినటువంటి నెంబర్ లైన్ని మనం ఏమి ఇచ్చినారు, -7/5 రేషనల్ నెంబర్ కదా, దీన్ని మనం ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా, సో ఇక్కడ మనం మార్క్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా అర్థమైందా ఫ్రెండ్స్ మీకు? సో నెక్స్ట్ సెకండ్ వన్ -5/6. సెకండ్ వన్ -5/6. సో -5/6 సేమ్ ఇదే విధంగా నెంబర్ లైన్ రిప్రజెంట్ చేయాలి. సో ఈ విధంగా లైన్ డ్రా చేసాం. ఈ లైన్ మీద మిడిల్లో వచ్చేసి 0, ఇటు సైడ్ వచ్చేసి +1 2, ఇటు సైడ్ వచ్చేసి -1. సో ఇక్కడ మనకి రేషనల్ నెంబర్స్ కాబట్టి by6 వేస్తాం. అన్నిటికీ కూడా by6 వేస్తాం. by6. సో ఈ విధంగా రేషనల్ నెంబర్స్ మీద నెంబర్స్ తీసుకుంటే లైన్ మీద ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఏంటి, -5/6 కాబట్టి 0కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి 0కి లెఫ్ట్ సైడ్ 5/6 ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఈ విధంగా మార్క్ చేస్తాం. అర్థమైందా స్టూడెంట్స్? ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ రిప్రజెంట్ -2/11 -5/11 -9/11 ఆన్ ద నెంబర్ లైన్. సో సెకండ్ ప్రాబ్లమ్ని నెంబర్ లైన్ డ్రా చేసి సేమ్ ఇదే విధంగా మనం రిప్రజెంట్ చేయాలి. సో సొల్యూషన్ -2/11 -5/11 -9/11. సో ఫస్ట్ మనము లైన్ని డ్రా చేస్తాం. ఈ విధంగా లైన్ని డ్రా చేశాక ఫస్ట్ మిడిల్ పార్ట్లో వచ్చేసి 0గా తీసుకుంటాం. ఇట్స్ వచ్చేసి పాజిటివ్గా అంటే 11 ఉంది కాబట్టి by11 వేసుకుంటాం. ఇక్కడ 1/11 నెక్స్ట్ 2/11. సో ఈ పాజిటివ్ వాల్యూస్ ఇటు సైడ్ ఏం తీసుకుంటాం, -1/11 -2/11. సో ఈ విధంగా నెంబర్ లైన్ తీసుకుంటాం. ఈ నెంబర్ లైన్ మీద ఫస్ట్ ఏమి ఇచ్చినారు మనకి, -2/11 ఇచ్చినారు. సో మనకి -2/11 -5/11 -9/11. సో ఈ మూడు నెంబర్స్ని కూడా మనం రిప్రజెంట్ చేయాలి నెంబర్ లైన్ మీద. సో -2/11 ఇక్కడ ఉంది కాబట్టి సో ఈ విధంగా మార్క్ చేస్తాం. నెక్స్ట్ -5/11 ఈ విధంగా మార్క్ చేస్తాం. 9 అనేది ఇక్కడ ఉంది కాబట్టి -9/11 అనేది ఈ విధంగా మార్క్ చేస్తాం. ఓకే, క్లియర్? నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ ఫైండ్ ద 5 రేషనల్ నెంబర్స్ విచ్ ఆర్ స్మాలర్ దాన్ 2. సో ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్. సో మనం ఎనీ రేషనల్ నెంబర్, రెండు రేషనల్ నెంబర్ మధ్యలో ఇన్ఫినిట్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఇన్ఫినిట్ రేషనల్ నెంబర్స్ ఫార్ములా ఏంటంటే, సో ఈ విధంగా మనకి సెకండ్ ప్రాబ్లం ఫైండ్ ద 5 రేషనల్ నెంబర్స్ స్మాలర్ దాన్ 2 ఇచ్చాడు. సో 2 కన్నా చిన్నగా ఉండే రేషనల్ నెంబర్ సొల్యూషన్ ఏ =1 తీసుకోండి, B =0 తీసుకోండి. సో స్మాల్గా ఉండే రెండు నెంబర్స్ ఇప్పుడు మనకి నెంబర్ లైన్ మీద ఈ విధంగా నెంబర్ లైన్ తీసుకుంటే అంటే మిడిల్లో వచ్చేసి 0 తీసుకుంటాం. 1 2 కన్నా చిన్నవి ఈ రెండు కదా, ఈ రెండు నెంబర్ లైన్ తీసుకోండి. సో మన ఫార్ములా ఏంటంటే ఈ రెండు రేషనల్ మధ్యలో ఇన్ఫినిట్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. సో ఇన్ఫినిట్ రేషనల్ నెంబర్స్ ఫార్ములా ఏంటంటే A + B/2 అవుతుంది. సో దీని ప్రకారం ఏమొస్తుంది, A అంటే ఎంత 1 + B అంటే ఎంత 0/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. 1 రేషనల్ నెంబర్ వచ్చింది. సో ఇటుపక్క 1 రేషనల్ నెంబర్ వచ్చింది అనుకో, 0కి -1/2 తీసుకున్నాం అనుకోండి. ఇంకోసారి A = -1 B = 0 తీసుకున్నాం అనుకో, ఇటు సైడ్ -1 తీసుకోండి. అప్పుడు ఏమొస్తుంది,
ఈ రెండింటికి ఫార్ములా ఏమొస్తుంది, a ప్లస్ b బై 2 ఫార్ములా అని అప్లై చేసామంటే -1 ప్లస్ 0/2 దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2. దేర్ ఫోర్ 5 రేషనల్ నెంబర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు -1, -1/2, 0, 1/2. సో ఇవన్నీ ఈ 5 కూడా 2 కన్నా స్మాల్గా ఉండేటువంటి 5 రేషనల్ నెంబర్స్. ఓకే, క్లియర్.